సిటీ న్యూస్కు స్వాగతం. పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పల్లెనిద్ర చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ నందు ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా గ్రామాల్లో రాత్రి బస చేసి స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వింటూ వారితో పోలీస్ శాఖ యొక్క కార్యాచరణలు, సమస్య వస్తే ఏ విధంగా సహాయం పొందాలి అనేది విపులంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గొడవలకు, ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని, గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా ఉండి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. పల్లెనిద్ర ద్వారా ప్రజలకు పోలీసులు సేవలు మరింత దగ్గరయ్యేలా చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నేర నివారణలో ప్రజలను భాగస్వాములుగా మార్చేందుకు పల్లెనిద్ర ఒక గొప్ప వేదికగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ సిహెచ్ రాజా, పోలీసు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక నలుగురు కానిస్టేబుల్స్కి జతగా ఒక నలుగురు యువకులు జాయిన్ అయితే వారి యొక్క బలం రెట్టింపు అవుతుంది. గతంలో కూడా మైత్రి సంఘాలని ఒక ఫామ్ అయ్యి తర్వాత కొద్ది రోజుల తర్వాత అది అలాగా మళ్ళీ డైల్యూట్ అయ్యింది. సో తర్వాత మళ్ళీ విలేజ్ పోలీసింగ్ అని, కమ్యూనిటీ పోలీసింగ్ అని చాలా రకాలైనటువంటి సందర్భాల్లో ప్రజలతో కలిసి పనిచేసేటువంటి పోలీస్ని మనం ఏర్పాటు చేయాలని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని అలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ యొక్క పరిధి అనేటువంటిది ఆ పోలీసు పరిధిలోకి మా సిటిజన్స్ కానీ, సిటిజన్స్ స్వేచ్ఛలోకి పోలీసు కానీ రానంత వరకు కూడా ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ ఇబ్బందుల్ని మనం ఎలాగ ఎదుర్కోవాలి, పోలీసు సేవలు ఎలాగ మనం తీసుకోవాలి, మనకున్నటువంటి హక్కులు ఏంటి, మనకున్నటువంటి బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేసి చూపిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో జిల్లా డిస్పెన్సరీ నూతన భవనాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మచిలీపట్నం నుండి రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది కోసం నూతన డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్గా తొలి అధికారిక సమావేశంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆర్టీసీని కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో నడిపించుకోవాలన్నారు. ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమించే కార్మికుల సేవలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆర్టీసీ 50,000 ఉద్యోగులు, 8,000 మంది ఒప్పంద ఉద్యోగులతో అతిపెద్ద వ్యవస్థగా నిలిచిందన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ రవాణా వ్యవస్థ మొత్తాన్ని ఛాలెంజ్గా మార్చిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా అదే స్థాయిలో అడుగులు వేయాలని ఆయన అన్నారు. ఇప్పటికే కార్గోను ప్రారంభించడం ద్వారా ఆదాయం పెరిగిందని, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. విలీనం పేరుతో గత పాలకులు ఆర్టీసీని అవస్థల పాలు చేశారని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారమైనప్పటికీ అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గడ్డం రాజు, టీడీపీ నాయకుడు గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీకి ఎండీగా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధ్యతలు ఇచ్చారంటే వారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత శ్రద్ధ ఉందని దానికి ఇది ఒక నిదర్శనం. ఒకసారి గట్టిగా ద్వారకా తిరుమలరావు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంతో చరిత్ర ఉంది ఏపీఎస్ఆర్టీసీ. 1958లో ఏపీఎస్ఆర్టీసీగా ఆవిర్భవించడం, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా, కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా మరి ఆర్టీసీ బస్సుల ద్వారా ఆర్టీసీ ప్రయాణం చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో
ఈ దేశంలో కూడా ఉండడని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా, దాంట్లో ఇంకో అనుమానం లేదు. అలాగే కార్మిక సోదరులు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మరి సంస్థకి అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ మరి నడుపుతున్నటువంటిది చాలా గొప్ప విషయం. కార్మిక సోదరులందరినీ కూడా మరొకసారి ఇంట్లో కష్టాలున్నా ఇబ్బందులున్నా లెక్క చేయకుండా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కోసమే, ప్రయాణికుల సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఒకసారి గట్టిగా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఆర్టీసీ గురించి మనందరూ కూడా తెలుసు. మరి ఇవాళ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మరి దాదాపు 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ 50,000 మంది కార్మికులే కాకుండా అవుట్ సోర్సింగ్లో ఒక 8,000 నుంచి 10,000 మంది అవుట్ సోర్సింగ్లో ఉన్నారు. మరొక 2,000 బస్సులు హైర్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇవాళ మన ప్రగతిని రాష్ట్ర ప్రజలందరూ ఎస్పీ గారు చెప్పినట్లుగా ఆర్టీసీ చక్రాలే ప్రగతి రథ చక్రాలు అని చెప్పి మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ ఎవరన్నా ఒక రైతు కూరగాయలు పండించుకుని తీసుకురావాలన్నా ఆర్టీసీ బస్సులో పొద్దున పూట తీసుకొస్తారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళినా ఆర్టీసీలోనే బస్సుల్లోనే దూర ప్రాంతాల నుంచి పేదలు వచ్చేది. కానీ ఇవాళ ఉన్నటువంటి పోటీతత్వంలో ప్రైవేట్ బస్సులు ఈ డిస్పెన్సరీలో సుమారుగా 80 నుంచి 100 మంది రోజు ఓపీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ డిస్పెన్సరీ ఏంటంటే ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంతకుముందు దీనికి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో చాలా పాత భవనం ఉండింది. వర్షం వస్తే పైనుంచి నీళ్లు పడేది కాక కింద కూడా వాటర్ వచ్చేసి పేషెంట్స్ కూర్చోడానికి కూడా స్థలం ఉండేది కాదు. అటువంటిది వాళ్ళు చాలా అధునాతనంగా మంచి బిల్డింగ్ తయారైంది. అదేవిధంగా అనేక టెస్టులు చేసుకోవడానికి ఎప్పటికప్పుడు వాళ్ళకి పీరియాడికల్ టెస్టులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీలో కొత్త బస్సులు కూడా వస్తున్నాయి. ఈ మధ్య ఒక 750 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వస్తున్నాయి. ఇది పిఎంఈ బస్ సేవ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా 750 వస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు 1000 నుంచి 1500 కొత్త బస్సులు మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులే తీసుకోవాలని చెప్పి ఈ సంవత్సరం ఇంకా 1000-1500 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఇక ప్రతి సంవత్సరం కూడాను డీజిల్ బస్సుల స్థానంలో స్లోగా ఎలక్ట్రిక్ బస్సెస్ని తీసుకురావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనని అనుగుణంగా అది పూర్తిగా మేము అమలు చేస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా టికెట్ ఆదాయంతో పాటు నాన్ టికెట్ రెవెన్యూ కూడా పెంచాలని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రత్యామ్నాయ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. అదేవిధంగాను మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టేషన్స్ కూడాను వీలైన త్వరలో బస్ స్టేషన్స్ అన్నీ కూడా ఫేజ్ వైజ్ అన్ని బస్ స్టేషన్ కూడా మోడర్నైజ్ చేసి అధునాతనంగా తయారు చేసి అంటే వైఫై సౌకర్యం సహా అన్ని కూడా బస్ స్టేషన్లు ఉండే విధంగా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏదైతే అటువంటిగా చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడాను వీళ్ళంత త్వరలో ఈ ఆలోచనలను కూడా అమలు చేసి ప్రజలకి మరింత సేవలు అందిస్తామని, అదేవిధంగా మా ఎంప్లాయీస్కి కూడాను సంక్షేమ కార్యక్రమం అయితేనేమి వారి ఆరోగ్య విషయంలో కూడా బస్సులు అలాట్మెంట్ చేస్తూ ఉన్నామండి. ఏజ్ని బట్టి కొంచెం బాగా పాడైపోయే పాత బస్సులు అయిపోయిన దగ్గర కొంచెం ప్రయారిటీకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇందాక నా దృష్టికి తెచ్చారు. కృష్ణా జిల్లా అయితేనేమి ఎన్టీఆర్ జిల్లా కూడాను ప్రత్యేకంగా న్యూ బస్సెస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. 4 ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయండి. 4 రాజమండ్రి అనంతపూర్ పూర్తయిపోయింది. ఇవాళ 3ది ఇవాళ పూర్తయింది. 4వది కూడా రెడీగా ఉంది. ప్రారంభానికి బహుశా 10 రోజుల్లో నర్సాపేటలో చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా అలిపిరిలో ఒకటి 5వ డిస్పెన్సరీ తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ 5వది హిందూపూర్, అది 2వ డిస్పెన్సరీ. అనంతపూర్ కాకుండా హిందూపూర్లో కూడా చాలా పాత పడిపోయిందని చేస్తున్నాం. తర్వాత అలిపిరిలో తిరుపతికి సంబంధించిన డిస్పెన్సరీ తయారవుతుంది. ఈ 6 కొత్తవి పూర్తి స్థాయిలో తయారవుతుంది. 7వది చిత్తూరులో కూడాను రెనోవేషన్ చేస్తూ ఉన్నాం. అంటే పాత దాన్ని మళ్ళీ కొంచెం రెనోవేషన్ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా కనీసం ఒక 5-6 కొత్త డిస్పెన్సరీలు ఈ సంవత్సరంలో ఒక 6-7 నెలల్లోపు పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నెక్స్ట్ బోర్డులో చాలా పురాతనమైంది, శిథిలమైపోయింది. దాని స్థానంలో ఒక అధునాతనమైన డిస్పెన్సరీని నిర్మాణం చేయడం జరిగింది. ఇది నేను ఇవాళ చైర్మన్గా వచ్చి ఓపెనింగ్లో పాల్గొన్నాను. కానీ దాని నిర్మాణానికి పూర్తిగా మాత్రం మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు గారే డిజైన్స్ అప్రూవల్ చేసి ఎంత చక్కటి డిస్పెన్సరీ నిర్మించారంటే చాలా సంతోషంగా ఉంది. గతంలో డిస్పెన్సరీకి ఈ డిస్పెన్సరీకి 5 స్టార్ హోటల్ లాగా ఉంది. మరి ఆర్టీసీని వాతావరణ కాలుష్యం లేకుండా దీన్ని లాభాల బాటలో తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక.
ఇప్పుడున్న బస్సులన్నిటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ ప్రకారంగా కొన్ని బస్సులు శాంక్షన్ చేయడం జరిగింది. మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా బస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సబ్సిడీలు కూడా ఇస్తామన్నారు. మచిలీపట్నంలో మరి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేయించడానికి ఎండీ గారు మాట ఇచ్చారు. ఏమేమి లోపాలు ఉన్నాయో గుర్తించి అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి బోర్డు మీటింగ్లో పెట్టుకుని దీని అభివృద్ధి కూడా తప్పనిసరిగా చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మన స్థానికులు కావటం, అందువల్ల ఆయన స్థానికంగా సమస్యలని తెలుసు. మరి ఈ ఆర్టీసీని అభివృద్ధి చేయడంలో మరి మంత్రి గారి సలహా సంప్రదింపులు తీసుకుని తప్పనిసరిగా బాటలో ఉండే ఆర్టీసీని ఎలా లాభాలు తీసుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయో ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యంగా, అంటే బస్సులు తెచ్చేవాళ్ళే స్టాఫ్ని తెచ్చుకుంటారు. ఇక మా రిక్వైర్మెంట్ని బట్టి మేము ఏమి స్టాఫ్లు కావాలో, మరి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలో తర్వాత. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హుండీల ఆదాయం ₹1 కోటి దాటింది. మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హుండీల ఆదాయం ₹1 కోటి దాటింది. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో మచిలీపట్నం డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఖగ్గా శ్రీనివాసరావు పర్యవేక్షణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలోని 20 హుండీలను తెరిచి లెక్కించారు. హుండీలలో గల నగదును చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది సేవా సమితి సభ్యుల సహకారంతో లెక్కించారు. బుధవారం సాయంత్రం వరకు జరిగిన లెక్కింపుల్లో 104 రోజులకు గాను ₹1,02,40,254 నగదు, 48 గ్రాముల బంగారం, 2 కేజీల 188 గ్రాముల వెండి, 99 అమెరికన్ డాలర్లు లెక్కింపులో వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీలు ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. గత 104 రోజులకు సంబంధించి ₹1,44,254 రావటం జరిగింది. అదేవిధంగా 48 గ్రాముల బంగారం, 2 కేజీల 188 గ్రాముల వెండి కూడా రావటం జరిగింది. 99 డాలర్స్ కూడా వచ్చాయని తెలియజేస్తారు. ఆశీల వసూళ్ల వేలం ద్వారా పెడన పురపాలక సంఘానికి ₹25 లక్షల ఆదాయం సమకూరనున్నది. ఆశీల వసూళ్ల వేలం ద్వారా పెడన పురపాలక సంఘానికి ₹25.09 లక్షల ఆదాయం సమకూరనున్నది. పురపాలక సంఘ పరిధిలో పూలు, పండ్లు, కూరగాయల మార్కెట్, మత్స్య మాంసాదుల మార్కెట్, వారపు సంతలో ఆశీల వసూళ్లకు నిర్వహించిన వేలంపాట ద్వారా పురపాలక సంఘానికి ₹25.09 లక్షల ఆదాయం రానున్నది. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు అధ్యక్షతన ఆశీల వసూళ్లకు బహిరంగ వేలంపాటలు నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2026 వరకు ఆశీలు వసూళ్లు చేసుకునే అవకాశం కల్పించడానికి ఈ పాటలను నిర్వహిస్తున్నట్లు అధికారులు పాటదారులకు తెలిపారు. అబ్దుల్ హై, వాజిదున్నిసా, రౌతుల ప్రసాదులు ముగ్గురు ₹2 లక్షల చొప్పున డిపాజిట్లు కట్టి వేలంపాటల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జీఎస్టీ 18% పెరగడంతో పాటు స్వీపింగ్ ఛార్జీలు కలిపి మొత్తం వెరసి పాటదారుడు ₹32,72,140 చెల్లించాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు పాటను దక్కించుకున్న వారికి తెలియజేశారు. ఈ పాటలలో మున్సిపల్ మేనేజర్ ఎం రాజా, సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్య, ఆర్ఐ పామర్తి వెంకటేశ్వరరావులతో పాటు పాటదారులు పాల్గొన్నారు. కృష్ణా యూనివర్సిటీలో యోగా, చిత్రకళ, కూచిపూడి వంటి కోర్సులు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వైస్ ఛాన్సలర్ రామ్జీ తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో యోగా, చిత్రకళ, కూచిపూడి సర్టిఫికెట్ కోర్సులను త్వరలో ప్రవేశపెడతామని ఉపకులపతి ఆచార్య కోన రామ్జీ వెల్లడించారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్టార్ ప్లస్ స్కూల్లో వివిధ రంగాల్లోని ప్రముఖులకు మానవతా ఉగాది పురస్కారాలను అందజేశారు. ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావుకు విద్యా సేవారత్న, ప్రముఖ వైద్యుడు ఎం మధుసూదన్ రావుకు వైద్య సేవారత్న, గొర్రెపాటి గోపీచంద్కు సామాజిక సేవారత్న, కృష్ణా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మద్దుల గిరీష్కు వాణిజ్యరత్న, విశ్రాంత ఎల్ఐసి డీఓ పి మోహన్ రావుకు ఉద్యోగ సేవారత్న అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను కొనియాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు పి శ్రీరామ్, బండి రామకృష్ణ, లంకిశెట్టి బాలాజీ తదితరులు మాట్లాడారు. నేను ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను మానవతా సేవా సంస్థ వారికి. ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు సొసైటీకి హెల్ప్గా చేయడానికి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఒకప్పుడు మన ఇండియాలో నలంద, తక్షశిల అనే విశ్వవిద్యాలయాలు ఉండేవి. దానికి బిల్డింగ్లు లేవు, ఏమీ లేదు, కానీ వరల్డ్ ర్యాంకింగ్స్ మనకు వచ్చాయి. ఫస్ట్ 10 ర్యాంకింగ్లో ఇన్స్టిట్యూట్స్ ఉండేవి వరల్డ్లో. ఇప్పుడే ఫేజ్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే అందరూ ఇంజనీర్లు అయిపోవాలి, అందరూ డాక్టర్లు అయిపోవాలి. అది వాళ్ళ తప్ప తెలియదు, మన పేరెంట్స్ తప్ప తెలియదు, అంటే మనం వాళ్ళని మోడల్ చేసి వస్తున్నామో తెలియదు. మొత్తం మీద సొసైటీ అంతా ఒక పక్కకి డివైడ్ అయిపోయింది యూత్. ఇది మీకు అందరికీ తెలుసు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ 91లో మొదలయ్యాయి. లేట్ అవర్ పివి నరసింహరావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు డైరెక్షన్లో స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు భయపడ్డారు, ఇది అసలు మనకు సక్సెస్ అవుద్దా లేదా. దానివల్ల ఇప్పుడు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఒక సైడ్ అయిపోయింది. మన కళలకు కానీ, మన ఈ ఏరియా పర్టికులర్ మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏరియాలో లాట్ ఆఫ్ కళ ఎంకరేజ్మెంట్ ఉందండి. కూచిపూడి కానీ మనకు ఆదర్శం. 70-80 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు దాటినా కూడా వాళ్ళు చేస్తున్న సేవ చూస్తుంటే మరి 60 ఏళ్ళు రాగానే నా పని అయిపోయింది అనుకుంటాం అందరూ. కానీ 70 ఏళ్ళు దాటినా కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళని చూసి మనందరం కూడా ఇంకా చాలా 15-20 ఏళ్ళు మనం పనిచేయచ్చు అని మనందరం కూడా అనుకోవాలి. అదే కాకుండా ఒక పేదవాడికి ఉపయోగపడాలని వీళ్ళు ఆలోచనతో ఇది స్థాపించారు కనుక మన ఆదాయంలో 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు మొత్తం ఎవరు ఖర్చు పెట్టరు. కానీ అలా చేసినప్పుడు పేదలకి ఆ రోజున కలిగే ఆనందం, సంతోషం వేరు. కనుక అందరూ మేము కూడా ఇప్పుడు ఏదో మీకు చెప్పడం కాదు, నేను కూడా ఒక 50-10 సంవత్సరాలు బట్టి ఎందుకో వయసు పెరిగిపోతుంది, నా కోసమే బతికాను కాదు, మనం కూడా సమాజానికి కొంత ఉపయోగపడాలి, దాంట్లో పేదలకు ఉపయోగపడాలనే ఆలోచనతో నా ఆదాయంలో అంతకుముందు 10% తీసేవడం, ఇప్పుడు 30% తీసి పేదలకి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళగానే క్యాన్సర్ పేషెంట్, పేదోళ్ళు, ఇంట్లో ఏమీ కనపడడం, వాళ్ళు చూడగా చూసి మాటలు చెప్పి రాలేదు, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అనేక చేస్తున్నాం. ఒకసారి ఇలాగే సంస్థ నడుపుతున్న స్నేహాలయ వృద్ధాశ్రమంకి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి పైనుంచి వచ్చే డబ్బులు అయిపోయింది. ప్రముఖులైన వీరికి ఈ రోజున సన్మానం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. అందరూ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆణిముత్య లాంటి పెద్దల్ని వాళ్ళ సన్మానం చేయడం అనేది కరెక్ట్. వీళ్ళందరూ కూడా సమాజానికి అంకితం అయిపోయారు. అంతా కూడా రాగిట్లా చెప్పినట్టుగా ఎవరైతే సన్మానం పొందుతారో వీళ్ళంతా కూడా వాళ్ళు సంపాదించడం కాకుండా సమాజానికి మేము ఏ విధంగా క్వశ్చన్ చేసుకుంటూ నిరంతరం సేవ పెద్దలు వీళ్ళందరూ కూడా సన్మానం చేయడం అనేది మన బాధ్యత. వాళ్ళ వీసీ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. మరి మచిలీపట్నం ఎందరో కళాకారులు పుట్టిన ప్రాంతానికి, కళలకు కాళాచి మచిలీపట్నం, ఇటువంటి దాకా బ్యాచులర్ ఫైన్ ఆర్ట్స్ బీబీఏ కోర్సుని మీరు ఏర్పాటు చేయడం ఎంతో కోరుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇచ్చాము, మళ్ళీ ఫ్రెష్గా మీకు కూడా ఇస్తాము. ఎందుకంటే మీ హయాంలో బ్యాచులర్ ఫైన్ ఆర్ట్స్ కోర్సులు ఏర్పాటు చేసినట్టయితే ఇప్పుడు కూచిపూడి కానీ మీరు చెప్పినట్టుగా అనేక మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు కళను ప్రోత్సహించడం కూడా దోహదపడుతుంది. ఆ సందర్భంలో మీ హయాంలో బీఎఫ్ఏ ఇమీడియట్గా స్టేట్లో 2 యూనివర్సిటీలు, ఆంధ్ర ఇన్స్టిట్యూట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ మాత్రమే ఇది మెయింటైన్ చేస్తున్నారు. కృష్ణా ఇన్స్టిట్యూట్ మీరు మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఆ కొల్లినది గారి ఆధ్వర్యంలో మీరు కూడా దాన్ని ఇక్కడ కోర్సు తీసుకురావడానికి కృషి అని చెప్పి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ముదిగొండ శాస్త్రి గారికి. వృద్ధుల ఇంటికే మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మానవ హక్కుల మహిళా అధ్యక్షురాలు అమిరెడ్డి రజని తెలిపారు.
వృద్ధుల ఇంటికే మందుల సరఫరా కార్యక్రమం చేపట్టినట్లు జాతీయ మానవ హక్కుల సంఘ మహిళా అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని తెలిపారు. వృద్ధులకు, పేదవారికి చేయూతనివ్వాలని దృఢ సంకల్పంతో ఇంటికే మందుల సరఫరా కార్యక్రమాన్ని చేపట్టినట్లు అమ్మిరెడ్డి రజని తెలిపారు. సమాజంలో ఏదో ఒక మంచి పని చేయాలని అవమానాలు పడుతూ మందులు కొనుక్కోవడానికి కూడా స్తోమత లేని వృద్ధులు, పేదవారి పట్ల ప్రేమ, గౌరవంతో నెలసరి వారు వేసుకునే మందులు ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి నెలా వారికి ప్రభుత్వాసుపత్రి నుంచి ఉచితంగా ప్రతి నెలా మెడిసిన్ ఇంటికి రిజిస్టర్ పోస్టు ద్వారా తమ ఆర్గనైజేషన్ ద్వారా అందజేస్తామని డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్తో మాట్లాడి ఈ ఏర్పాటు చేశామని, ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మానవ హక్కుల జాతీయ మహిళా చైర్మన్ డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. గాంధీనగర్, మచిలీపట్నంలో ఉన్న మానవ హక్కుల జాతీయ మహిళా కార్యాలయంలో ఈ నెల 27 నుంచి 29 ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ప్రతి నెలా వాడే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లతో పాటు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. చాలామంది మెడిసిన్స్కి ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, పేదలకి మా నేషనల్ కమిటీతో సంప్రదించి వృద్ధులకి అండ్ పేదలకి ఫ్రీగా మెడిసిన్స్ మంత్లీ వాళ్ళ ఇంటికి వచ్చే ఏర్పాటు మా ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు చేశామండి. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే వృద్ధులకి 4,000 పెన్షన్స్, నెక్స్ట్ వాళ్ళు రెంట్లుకున్నా, నెక్స్ట్ ఇప్పుడున్న ఖర్చుల నిమిత్తం మెడిసిన్స్కి వాళ్ళకి అందట్లేదు. అందుకని మేము గవర్నమెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భానుమూర్తి గారితో కన్సల్ట్ చేయడం జరిగింది. ఆయన సరే మేడం గారు, మీరు మా ద్వారా మెడిసిన్స్ అనేది వాళ్ళకి ప్రతి 2 నెలలకు ఒకసారి చెకప్ చేసి ఫ్రీ మెడిసిన్స్, వాళ్ళు ఎండల్లో తిరగలేరు కాబట్టి బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళ ఇంటికే వెళ్తాయి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఆసక్తి గలవాళ్ళు మచిలీపట్నం జాతీయ మహిళా కార్యాలయం నందు సంప్రదించండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు మంత్లీ వాడే ప్రిస్క్రిప్షన్ అండ్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ కంపల్సరీ కావాలండి. 29వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోపు మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. 2 నెలలకు ఒకసారి మాత్రం చెకప్ ఉంటుందండి. నిపుణులు డాక్టర్ల చేత మీకు చెకప్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మెడిసిన్స్ మారిస్తే కనుక వాళ్ళే ఫ్రీగా మంత్లీ అనేది మేమే మళ్ళీ మీ ఇంటికి పంపిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.